నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత ఏం చేసినా వైరల్ గానే మారుతోంది. నిజానికి తన గత అనుభవాలను గుర్తుకు తెచ్చేలా శామ్ ఏదో ఒక పోస్ట్ అప్పుడప్పుడు వదులుతూనే ఉంది. అలాగే రీసెంట్ గా శామ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత సినిమాలతో పాటు సమానంగా తన మెంటల్ ఫిజికల్ హెల్త్ కాపాడుకునే యాక్టివిటీస్ చేస్తోంది సమంత. తనను బాధ పెడుతున్న మయోసైటిస్ ను కూడా ఎదుర్కొనేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది. దాంతో పాటు సమయం దొరికిన ప్రతిసారి మానసిక వికాసం కోసం టూర్లు, ధ్యానాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇండియాలో ఫేమస్ అయిన ఇషా ఫౌండేషన్ కు వెళ్లింది సమంత. 3 రోజుల పాటు ఫోన్ వాడకుండా ధ్యానంలోనే గడిపింది. 3 రోజుల తర్వాత ఫోన్ కు దూరంగా ఉన్న తన అనుభవాన్ని పంచుకుంటూ ఓ పోస్ట్ చేసింది. ఫోన్ లేకుండా ఇప్పుడు బతకడం అంటే దాదాపు ఒంటరిగా ఏకాంతంగా బతికినట్టే. ఆ అనుభవం చాలా భయంకరంగా ఉంటుంది. కానీ నా జీవితంలో ఇలాంటి రోజులు నేను ఎన్నో గడిపాను. ఏకాంతంగా గడిపిన ఆ క్షణాలు చాలా భయంకరం. కానీ ఇలాంటివి ఎదుర్కొనేందుకు నాకు ధైర్యం ఉంది. ఇలాంటి రోజులు 1,00,000 సార్లు గడపడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్ చేసింది సమంత. శామ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత నిజానికి చైతన్య మూవ్ ఆన్ అయ్యాడు. రీసెంట్ గానే తన గర్ల్ ఫ్రెండ్ శోభితను పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ శామ్ మాత్రం చాలా కాలం అదే పెయిన్ లో ఉంది. అదే సమయంలో మయోసైటిస్ కూడా బాధించడంతో చాలా కాలం అసలు మీడియా ముందుకు కూడా రాలేదు. సినిమా ప్రమోషన్స్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. చైతన్యతో విడిపోయిన తర్వాత ఆ రోజులను తలుచుకునే శామ్ ఈ పోస్ట్ పెట్టిందని తన ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇలాంటి రోజులు ఎన్నైనా గడిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ శామ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను మెచ్చుకుంటున్నారు. జీవితంలో ఎన్ని జరిగినా ధైర్యం కోల్పోకుండా పోరాడాలంటూ తమ ఫేవరెట్ హీరోయిన్ కు ధైర్యం చెప్తున్నారు.